భగవంతుని అనుగ్రహం, గురువు కృపచేత, తల్లిదండ్రుల ఆశీస్సులతో ఉయ్యాలవాడ శ్రీ వీర నరసింహారెడ్డి గారి, దానకనుడు శ్రీ బుడ్డా వెంగళరెడ్డి గారి, గ్రంథాలయ పితామహుడు శ్రీ గాడిచెర్ల గారి సర్వోత్తమరావు గారి, చీఫ్ ఇంజనీర్ శ్రీ బివి రెడ్డి గారి, మాజీ చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ శ్రీ చంద్రశేఖర్ కల్కురా గారి స్ఫూర్తితో ప్రకృతి పీఠం సేవా సంస్థ ద్వారా 2011 ప్రతి నెల వృద్ధులకు, అనాథలకు, వికలాంగులకు, వితంతులకు, మానసిక రోగులకు ఒక్కొక్కరికి 100 ప్రకారం 150 మందికి ఇవ్వడం జరిగింది. ప్రకృతి పీఠం నుండి నాడు విద్యార్థిగా ఉండి దస్తగిరి సాయం తీసుకోవడం, నేడు అదే దస్తగిరి రంజాన్ మాసంలో 10 మందికి సహాయం చేయడం ఎంతో ఆనందకరం. ఈ కార్యక్రమంలో దస్తగిరి, శ్రీనివాసరెడ్డి, నారాయణస్వామి, మహేశ్వరరెడ్డి, రాములమ్మ, నరసింహులు పాల్గొనడం జరిగింది. ఉండడం అంటే ఈ వృద్ధులందరూ నన్ను ఆశీర్వదించడంతో నేను ఈరోజు కూడా ఆరోగ్యంగా ఉన్నానని తెలియజేస్తూ జై హింద్, జై భారత్. రాములమ్మ. ఓం నమో నారాయణాయ. నేను రేనాటిగడ్డలో రేగడిపాంపల్లె ఊలవాడ మండలం నందు పల్లె వీరమ్మ, పల్లె పెద్ద జమ్మారెడ్డి గారికి ప్రథమ సంతానంగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా అక్కడ పుట్టడం, అక్కడనే చదవడము, తర్వాత ఊలవాడలో చదివి ఊలవాడలో ఉద్యోగం చేయడము జరిగింది. ఇదంతా ఈ దానగుణం అనేది నాకు రావడం అంటే మా అబ్బ నుంచి, మా జేజు నుంచి, మా నాన్న అమ్మ నుంచి, మా చిన్నాన్న పిన్ని నుంచి, అందరి నుంచి రావడంతో పాటు ఊలవాడలో వీర నరసింహారెడ్డి పుట్టడము, అక్కడనే ఉద్యోగం చేయడము, ఊలవాడలో బుడ్డా వెంగళరెడ్డి దానకరుడు పుట్టడము, అక్కడనే ఉద్యోగం చేయడము, మరి మా తల్లిదండ్రుల ఆశీస్సులతో, మరియు నేను గ్రంథాలయాధికారి అయినాక గాడిచెర్ల హరీష్ సర్వోత్తమరావు గారు సేవ అనంతం, అమోఘం, అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే వారి సేవ ఎవరు చేయలేము అని నేను కంఠాబద్ధంగా చెప్తున్నాను. మరి వాళ్ళ ముగ్గురిని చూసి స్ఫూర్తిదాయకంగా నేను చూసుకొని, మరి మా చీఫ్ ఇంజనీర్ బివి రెడ్డి దొరగారు వారు కూడా దానపరుడు, ఎప్పుడు దానం చేసేవాడు పిల్లలకు. నేను ఆయన చూసి నేనెందుకు చేయకూడదని అది రావడంతో నేను చేస్తున్నాను. మరియు మా కల్కురా గారు ఒక మాట చెప్పారు, నరసింహారెడ్డి మీరు రేనాటిగడ్డ ఊలవాడలో ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తావో చేసి చూపి, నువ్వు ఉద్యోగం చేయడం కాదు, నువ్వు ఏం చేయాలనో చేయి, అప్పుడు నీవు నిజ రూపణ నువ్వేమిటో నీకు తెలియాలి. ఊలవాడలో పనిచేస్తున్నావు, ఆ ఉద్యోగం చేస్తున్నావు, ఆ ఉద్యోగమే కాకుండా నువ్వు ఏదైనా ఒక గొప్ప పని చేయాలి అని ఒకటి చెప్పడంతో నేను ఆ రోజు నుంచి ఏదో ఒక గొప్ప పని చేయాలనే ఒక సంకల్పంతో వీళ్ళందరి ఆశీస్సులతో నేను చేస్తున్నానని సవినయంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఆల్రెడీ దానం అనేది చేయడం అనేది చాలా కష్టమైనది, నాకు తెలుసు అది ఎంత కష్టమైందో. మరి అలాంటిది చేస్తున్నా అంటే అది భగవంతుడు నాకు ఇచ్చిన వరం. ప్రకృతి మనందరికీ ఒక వరం ఇచ్చింది. ఏంది? ఉచిత వరం. అంటే గాలి, నీరు, అగ్ని, నదు, ఆకాశము, ఇదంతా ఉచిత వరం ఇచ్చింది. దాన్ని నేను ఆసరాగా తీసుకొని ప్రకృతి పీఠం అని ఏర్పాటు చేసి 2011లో దీన్ని ప్రారంభించి తల్లిదండ్రుల ఆశీస్సులు అందరితో చేస్తూ ఈరోజు 15 సంవత్సరాల నుంచి ఈరోజు వరకు ప్రతి నెల 5వ తేదీ పంచభూతాల సాక్షిగా, ప్రకృతి సాక్షిగా, పంచపాండవుల సాక్షిగా, మరి పంచేంద్రియాల సాక్షిగా మరి నేను చేస్తూ వస్తున్నాను. ఇదంతా నేను చేయలేను, భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు. అలాగనే నేను కరోనా సమయంలో సీఎం సహాయనిధి కింద అక్కడ కూర్చోండు అక్కడ తొందర పడుతుంది, మెల్లిగా పోండి. కొంచెం
ఇస్తున్నాడు సారు. మేము ఆయన కారుకి వచ్చన్నాం, ఇప్పించుకుంటున్నాం. నరసింహారెడ్డి ఇస్తున్నాడు మాకు అందరికీ. 15 ఏళ్ళు అయింది. డబ్బులు ఇచ్చన్నారు సార్, 100 రూపాయలు కొన్నాళ్ళు ఇచ్చినాడు. ఒకసారి మళ్ళీ 200 ఇచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చన్నాడు. ఎవరు